సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇట్లాంటివి జరగకుండా చూడాలనే నువ్వెందుకన్నా ప్రతిసారి సురేఖ గారు అందరూ ఒక్కసారి మాట్లాడితే వినిపిస్తుందా? విల్ దే అండర్స్టాండ్? విల్ షీ అండర్స్టాండ్? కూర్చోండి అమ్మా, కూర్చోండి. మధు గారు ఇట్స్ ఓకే, షీల్ కరెక్ట్ హర్ సెల్ఫ్. ఇంటెలిజెంట్ లోపం ఉంది కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయి. డెఫినెట్ గా దాన్ని సవరించుకోవాలి. సంతాపంకి కూడా యు డోంట్ హావ్ టు మేక్ అ కాంట్రవర్సీ అవుట్. సంతాపం క్రిటిసైజ్ చేయట్లేదు, జరిగిన విషయాలే చెప్తున్నాను. దాంట్లో నువ్వెందుకు లేస్తున్నా? నిన్నేం గెలుస్తలేను. కూర్చో. ప్రతిసారి లేవకు కూర్చో. ప్రతిసారి లేవకు. నేనే హేమ గారు మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఇగో ఇట్లా సబ్జెక్ట్ మీరు డైవర్ట్ చేసుకుని మీరు సంతాపం తెలియజేయడం లోపల కూడా మీరు కొట్లాడుకోవడము కెలుక్కోవడము అనడం ఏంటండి? కూర్చోండి, ఇట్స్ ఓకే, కూర్చోండి. మీరు కూర్చుంటే మీరు మాట్లాడినప్పుడు అందరు కూడా రెస్పెక్ట్ ఇచ్చిండ్రు. ప్లీజ్ రాధా గారు మీరు నో, ఐ విల్ నాట్ లెట్ యూ స్పీక్. నో మీరు కూర్చోండి. హేమ గారు కంటిన్యూ చేయండి. వారికి ఏదైతే రాధా గారు మీరు కూర్చోవాలి. రాధా గారు ఓకే, మీరు కూర్చోండి. మధు గారు మీరు కూర్చోవాలి. రాధా గారు, నోబడీ డిస్టర్బ్డ్ యు వెన్ యు వర్ స్పీకింగ్. ప్లీజ్ అది చేయకండి. హేమ గారు నో కాంట్రవర్సీ. ఇది సంతాపము అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి ప్లీజ్ ట్రై టు బి వేర్ యు హావ్ టు. జరిగిన ఇన్సిడెంట్ కి వారికి చెప్పాను కదా. అండ్ రీసెంట్ గా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో కూడా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి ఫర్దర్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా చూసుకోవాలి. మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రాలే కానివ్వండి, దేశ భద్రత మనందరి బాధ్యత కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటివి కాకుండా చూడాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఎవరిని విమర్శిస్తలేనండి, డిస్కస్ చేసిన విషయాలే మాట్లాడుతున్నాను. ప్రతిదానికి మధ్యలో మాట్లాడడం కరెక్ట్. థ్యాంక్ యూ. ఒక్కటే అండి, ఒకటే పార్టీ. నో వి కెన్ నాట్ గివ్. నో సారీ కూర్చోండి. ప్రెస్ we will not discuss about that is not anything. Sit down. I said sit down. No, what is that? అదేంటండి? ఒక్క నిమిషం నన్ను మాట్లాడిస్తారా? ఒక సెకండ్ మాట్లాడిస్తారా? ఎస్, బాబా వస్తాడు. దిస్ ఇస్ ద హౌస్, లెట్ మీ టాక్. ప్లీజ్ అందరు కూర్చోండి. మీరు కూర్చోండి. యూ డోంట్ హ్యావ్ టు. మీరు వాయిస్ రేజ్ చేయకండి. డోంట్ రేజ్ యువర్ వాయిస్ ఆన్ ద చైర్. సిట్ డౌన్. నేను ఒకటి చెప్తున్నాను. ఈ రోజు ఎస్, వెరీ సాడ్ ఇన్సిడెంట్ హ్యాపెన్. ఏంటి బెదిరిస్తున్నావు ఏంటి? సిట్ డౌన్. నేను ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఈ ఇష్యూ మీద మాట్లాడతాను. ఒక్క సెకండ్ ఐ విల్ స్పీక్ అబౌట్ దిస్ ఇష్యూ. ఈ రోజు నిజంగా వెరీ సాడ్. ఆ పర్సన్ ఇవాళ సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం. కానీ ఈ రోజు నా మాట వింటారా? ఈ రోజు ఆ పర్సన్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో చాలా బాధాకరం. అయితే వినండి. అయితే ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. పోలీస్ దాంట్లోపల ఎఫ్ఐఆర్ ఉంది. సో ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. వి విల్ నాట్ ఎటు పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ కానీ ఎవ్వరు కూడా, ఒకవేళ లా విల్ టేక్ ఇట్స్ టర్న్, రైట్? లా ఒకటి అంది, దానిపైన అయితే మీకు నమ్మకం ఉందనుకుంటా. మేము ఎవ్వరం కూడా అడ్డు రావట్లేదు. ఇవాళ బాబాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళినా మేమేం అడ్డుకోం కదా. లా విల్ టేక్ ఇట్స్ టర్న్. మీరందరూ no FIR has been filed. No evidence has been found yet. Please sit down. No evidence. No, you cannot. There is no evidence. No. Igo, first of all, if people, Anna is a lawyer, let him speak for 1 minute. I'll let Anna speak. He will speak for a minute. Please sit down. He's a lawyer. He's a noted
this issue. I will let the lawyer speak on this issue. Sit down. Anna, please మాట్లాడండి. I will let the lawyer speak on this issue. కూర్చోండి. అందరూ కూడా కూర్చోవాలి. హలో, కూర్చోండి. అరే let our MP గారు speak on this. Let MP గారు speak on this. మీరు ఊరికేనా కూర్చోండి. నో ఒక్కసారి ఇస్తాను. కూర్చోండి అన్న, మీరు మాట్లాడు. ఎక్స్ అఫీషియో మెంబర్, ఒక సీనియర్ మెంబర్ వెంకటేష్ ఒక సీనియర్ మెంబర్ ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు. ఆయన లాయర్ కూడా. లెట్ హిమ్ స్పీక్. మీ సభ్యులందరూ ఎట్లా కూర్చున్నారు కామ్ గా? నో, కూర్చో అన్న. చెప్పండి, మీరు మాట్లాడండి. మేయర్ గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో టిఆర్ఎస్ కార్పొరేటర్లు చేసినటువంటి కన్సర్న్, ఒక కార్పొరేటర్ గారి వల్ల ఒక నిండు ప్రాణం బలైంది అనేటువంటి ఆరోపణ ఏదైతే వచ్చిందో, ఆ ఆరోపణ మీద రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కార్పొరేటర్లు ఎప్పుడు అభ్యంతరం తెలియజేయాలంటే, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్పొరేటర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం జెన్యూన్ గా ఆ కార్పొరేటర్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఐ సపోర్ట్ దెమ్. బట్ ఆ జరిగిన సంఘటనలో నేను కూడా దినపత్రికలలో చదివిన సమాచారం మేరకు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు దినపత్రికలలో చూడడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వారొకరి మీదనే కాదు, నా మీద, చాలా మంది మీద, తెలంగాణ ఉద్యమంతో మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలతోటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటాయి. దాని అర్థము ఎఫ్ఐఆర్ నమోదు, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరిదీయాలని చెప్పలేదు. అట్లా ఉరిదీయాలనంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చాలా సార్లు ఉరిదీయాల్సి ఉండే. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేయర్ గారు ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బీ కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ అన్ అడ్వకేట్, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళి కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. మీ దగ్గర అడ్వకేట్లు తక్కువ ఉంటే నాలాంటి అడ్వకేట్ ని రమ్మంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, యాజ్ అన్ అడ్వకేట్ డెఫినెట్లీ ఐ విల్ రిప్రజెంట్ యువర్ కేస్ ఇన్ బిఫోర్ ద ఎస్హెచ్ఓ. Thank you for giving me an opportunity. I hope you understand, because he's a senior most ఒక అడ్వకేటే కాదు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్. తెలవకుండా అంత క్లియర్ గా ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఏదో మీకు తెలియని మాటలు మాట్లాడద్దు. I will not even encourage people like you. Sit down. ఓకే, ప్రస్తుత కూర్చోండి. దేదీప్య కూర్చోండి. రాజ్ కుమార్ కూర్చోండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రస్తుత ప్రజాప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం కంటే అధిక నిధులు మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో నిధులు అడ్జస్ట్ చేస్తూ ఇటీవల 1328 కోట్ల నిధులు మంజూరు చేయడం మూలంగా వర్షాకాలంలో చేపట్టిన పనులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గౌరవ్ శ్రీ బట్టి విక్రమార్క గారికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవ్ శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయుటకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సిగ్నల్ ఫ్రీ రహిత రవాణా మార్గాన్ని చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ నివారణకు హెచ్ సిటీ ద్వారా 7,042 కోట్ల అంచనా వ్యయంతో 58 పనులు చేపట్టినందుకు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పథకం ద్వారా చేపట్టిన పనులకు జిహెచ్ఎంసీపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో చేపట్టడం సంతోషకరం. ఈ సందర్భంగా మనందరి తరపున నేను సీఎం గారికి కృతజ్ఞతలు తెలియ